వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అపోలో ఆసుపత్రి యాజమాన్యం కెన్ విన్ పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల క్యాన్సర్ విజేతల మాస ఉత్సవాన్ని పురస్కరించుకొని చిరునవ్వుతో క్యాన్సర్ జయించాలి అనే లక్ష్యంతో కెన్ విన్ గ్రూప్ బుధవారం ఆరిలోవా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో వైద్య బృందం మాట్లాడుతూ కేవలం వైద్యంతోనే కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి పట్ల అవగాహన, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో రోగ నివారణ సులభతరం అవుతుందన్నారు. ఈ కారణంగా అపోలో క్యాన్సర్ వైద్య బృందం క్యాన్సర్ వ్యాధిని జయించిన విజేతలతో కెన్ విన్ అనే వాట్సాప్ గ్రూపును ప్రారంభించింది అన్నారు. ఈ గ్రూప్లో చేరిన వారు క్యాన్సర్ వ్యాధి పట్ల ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఉచితంగా వైద్య సలహాలు, వైద్యులతో సంప్రదింపులు జరపడం, క్యాన్సర్ విజేతల అనుభవాలను తెలుసుకోవడం వీలు పడుతుందన్నారు. ఇంతవరకు ఎవరు ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి ప్రారంభించడం హర్షదాయకమన్నారు. క్యాన్సర్ చికిత్సలో ఉన్నవారు, క్యాన్సర్ వ్యాధి పట్ల అనుమానితులు, క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడిన వారు కూడా ఈ గ్రూప్ ఉచితంగా చేరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అన్నారు. కెన్ విన్ అనే ఇంగ్లీష్ పదంలో కెన్ పదం క్యాన్సర్ మొదటి 3 అక్షరాలను సూచిస్తుందని, అలాగే విన్ అనే పదం విజయాన్ని సూచిస్తుందని వైద్యులు వివరించారు. ఈ గ్రూపులో చేరాలనుకునేవారు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా నేరుగా ఆసుపత్రిని కానీ లేదా 0891272772 089128677777 ఫోన్కు సంప్రదించాలని కోరారు. నా పేరు సాత్విక్రమ్. నాకు 13 సంవత్సరాలు. అందరికీ ఒక కథ ఉన్నట్టు నాకు ఒక చిన్న కథ ఉంది, చెప్తాను, వింటారా? చిన్నప్పుడు ఒకసారి నాకు కడుపు నొప్పి వచ్చిందంట. మా అమ్మ చెప్పింది. డాక్టర్ అచ్చెన్నాయుడు సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన మెడిసిన్స్ ఇచ్చారు. 2 డేస్లో తగ్గిపోయింది. మళ్ళీ వచ్చిందని వెళ్తే సార్ ఏమొచ్చి ఏదో డౌట్గా ఉందని టెస్టులు చేస్తే నాకు బీటా తలసేమియా మేజర్ అని తెలిసింది. అప్పుడు మంత్లీ బ్లడ్ ఎక్కించాలి. ఒకసారి ఫుల్ ఫీవర్ వచ్చేస్తే గాయత్రి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ కూడా ఎక్కిస్తున్నారని తెలిసి అక్కడ ఎక్కిస్తున్నాం. ఆనంద్ సార్ చూసుకునేవారు. 9 years అప్పుడు త్రిషి మ్యామ్ వచ్చారు. త్రిషి మ్యామ్ చూసుకునేవారు. తర్వాత త్రిషి మ్యామ్ బెస్ట్ ఫ్రెండ్ మైత్రి మేడం దగ్గరికి రిఫర్ చేస్తే మైత్రి మ్యామ్ వచ్చి 2-3 days చెకప్ అయ్యాక రాకేష్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. సార్ 6 months ఇంజెక్షన్స్ ఎక్కించి ఇంకో 6 months బిఎంటీ చేశారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అందరూ ఫస్ట్లో నన్ను 0 అనుకున్నారు, కానీ మా మమ్మీ సపోర్ట్ ఇచ్చి నా వాల్యూ పెంచారు. తర్వాత తమ్ముడు, డాడీ, ఫ్యామిలీ, నైబర్స్, అందరూ, ఫ్రెండ్స్, డాక్టర్స్, అందరికీ థ్యాంక్ యూ. ఈ జర్నీ గురించి నేను ఒక విషయం చెప్పాలి అని అంటే, అందరూ ప్రతి జర్నీలోని గెలుపులు చూస్తారు, ఓటమి చూస్తారు. బట్ ఏ జర్నీనైనా మెయిన్గా డిటర్మిన్ చేసేది ఆ పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్, ఇంగ్లీష్లో అంటే ఓర్పు అండ్ కంటిన్యూస్గా ఆ కాజ్ కోసం ఈ జర్నీని జయించాలి అన్న ఒక పేరెంట్ తాలూకు తపన. సాత్విక్ని నేను మొదటిసారి చూసినప్పుడు ఈ రకమైన ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ అన్న విషయం బాగా తెలుసు, క్లియర్గా అర్థమైంది. కాకపోతే 2 విషయాలు నన్ను బాగా ప్రేరేపించాయి ఈ అబ్బాయిని ట్రీట్మెంట్ చేయడంలో. ఒకటి వాళ్ళ మదర్ తాలూకు ఆ ఓర్పు కానీ సహనం కానీ. దగ్గరగా 6 నెలల పాటు పిల్లోడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పెట్టుకున్నారు. మొత్తం అన్ని పనులు ఆపుకొని ఒక పిల్లోని పట్టుకొని 6 నెలలు హాస్పిటల్లో ఉండడం అంటే ఎంత గొప్ప విషయం మీకు అందరికీ తెలిసిందే. మిగతా ఫ్యామిలీని అంతా పక్కన ఉంచుకొని, అంటే సో వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఫాదర్ కూడా తన గురించి అంతే కృషి చేసి ఉంటాడు. వీడికి స్టెమ్ సెల్స్ డొనేట్ చేసిన వాళ్ళ తమ్ముడు కూడా అంతే విధంగా కృషి చేసి ఉంటారు. సో క్యాన్ విన్ అంటే ఖచ్చితంగా చెయ్యాలి అన్న విల్ పవర్ ఉంటే ఖచ్చితంగా ఈ క్యాన్సర్లో క్యాన్ అనే ఇది వస్తుంది. అండ్ ఆ సపోర్ట్ వాటికి వాళ్ళ పేరెంట్స్ నుంచి దొరికిన సపోర్ట్, బ్రదర్ నుంచి దొరికిన సపోర్ట్, చుట్టుపక్కల ఖచ్చితంగా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటారు. డాక్టర్లు 3-4 డాక్టర్ల పేర్లు చెప్పారు. ఎస్పెషల్లీ గాయత్రి మెడికల్ కాలేజ్లో ఉన్న డాక్టర్స్ టీమ్ కంటిన్యూస్గా సపోర్ట్ చేశారు. అండ్ అల్టిమేట్గా ఇక్కడ అపోలోలోని హాస్పిటల్ టీమ్, ఈ అన్నిటితోటి ఒక కంటిన్యూస్ జర్నీ ఆఫ్ మెనీ మంత్స్ వీటి తాలూకు సక్సెస్ స్టోరీ. ఇప్పటికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యి 1 year అయింది. కంప్లీట్గా క్యూర్ అయిపోయాడు ఈ డిసీజ్ నుంచి. అండ్ హీ ఈజ్ ఏ విన్నర్ నౌ. సో ఈ విన్నర్స్ని మనం
ఆనర్ చేయడానికి ఒక వేదిక దొరకాలంటే ఇంతకన్నా ఒక వేదిక ఉండదు. దిస్ ఈజ్ క్యాన్సర్ సర్వైవర్స్ మంత్. దిస్ ఈజ్ ఏ మంత్ వేర్ వీఆర్ ఆనరింగ్ ద ఇండామిటబుల్ స్పిరిట్, ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ క్యాన్సర్ వారియర్స్. వాళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, చాలా రకాలైన కష్టాలు ఉండొచ్చు, బట్ దేర్ will to say that we can and we will win is what we are celebrating in this month. Thank you. ఎవ్రీవన్, నా పేరు రామ్మోహన్ రావు అండి. నాకు 31 ఇయర్స్. నాకు 2023 నవంబర్ 1ని డయాగ్నోస్ అయింది బ్లడ్ క్యాన్సర్ ALL, లింఫో లుకీమియా. ఓకే, ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఓకే ఈ మహమ్మారి క్యాన్సర్ వచ్చిందని నేను భయపడకుండా నా దగ్గర క్యాన్సర్ అనే వెపన్ ఉందండి. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇప్పుడు ఇస్తాను. క్యాన్సర్లో కరేజ్, ధైర్యం. ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. నేను ఉన్నాను, చాలా ధైర్యంతో, ఏం కాదనే ధైర్యంతో ఉన్నాను. ఓకే, యాటిట్యూడ్. అన్ని లైఫ్లో సమస్యలు అనేవి ఎప్పుడూ వస్తాయి, మన యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ మారకూడదు. ఇది కూడా ఒక సమస్య, దీనికి కూడా క్లియరెన్స్ని వెతుక్కోవాలి అని చెప్పి యాటిట్యూడ్తో నాకేం కాదు అనే యాటిట్యూడ్తో ఉన్నానండి. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నేను ఆశ వదులుకోలేదండి. నేను ఇక్కడికి వచ్చే స్టేజ్లో నాకు చెప్పారు డాక్టర్ 10% చాయిస్, అది కూడా లక్ అని చెప్పారు. కానీ నేను ఎప్పుడు ఆశ వదులుకోలేదు, పోరాటంలోనే సార్ చెప్పారు గెలిపోవడం అనేవి ఉంటాయి, కానీ ఫస్ట్ పోరాడాలి. అలాగే పోరాడాను, ఆశ వదులుకోలేదు సార్ ఏ రోజు కూడా. క్యూరబిలిటీ, మనం కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాలి. అంటే ప్రాపర్ డాక్టర్, ప్రాపర్ హాస్పిటల్, క్యూరబిలిటీ అనేది మనం వెతుక్కోవాలి. అంటే ఆ టైంకి ఎక్కడ వెళ్తే మనకు బాగుంటుంది, మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుందా లేదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రాపర్గా. ఓకే, ఎన్లైట్మెంట్. ఈ అంటే ఎన్లైట్మెంట్. అంటే మనం ఈ డిసీజ్ రాకముందు నేనే హీరో. నా జీవితంలో చాలా అసలు అంటే ఎలాంటి ఒక డిసీజ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, హీరోలా బతికేవాడిని. కానీ ఈ డిసీజ్ వచ్చాక నేనేంటి రియలైజేషన్. ఎన్లైట్మెంట్ అంటే రియలైజేషన్, తెలుసుకున్నాను ఓకే ఇక్కడ నుంచి ఇలా ఉండాలి అనేసి. లాస్ట్లో చెప్పేది రెజిలియన్స్. ఓకే, రెజిలియన్స్ అంటే లైఫ్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇక ఎలాంటి భయపడకూడదు, తగ్గేదే లేదు సార్. ఇలాంటివన్నీ కామన్, మనకి ఎన్నో సమస్యలు వస్తుంటే అందులో ఇది ఒకటి అంతే. ఇది పెద్ద డిసిజన్ కాదు, దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఈ యొక్క జర్నీలో ఫస్ట్గా చెప్పాలంటే డాక్టర్ ప్రదీప్ సార్ వెంట్రపాటి. ఎందుకంటే ఆ టైంలో నన్ను బాగా నా ధైర్యానికి అతని ట్రీట్మెంట్ చాలా పాసిబిలిటీగా క్లియరెన్స్ నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టారు. ఒక 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్లో నన్ను సేమ్ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చారు. ఆయనకి నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియల్లీ వన్ ఆఫ్ ది మై లైఫ్ అంటే చాలా ఇచ్చారు. తర్వాత నాకు సపోర్ట్గా నా బ్రదర్, ఫ్యామిలీ అండ్ అందరూ నిల్చున్నారు. అండ్ ఆంకాలజీ డాక్టర్ లిదియా మేడం, రోజ్ లిదియా కూడా మేడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇంకా సపోర్ట్ చేసిన నర్సింగ్ స్టాఫ్ అండ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అండ్ హౌస్ కీపింగ్. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ జర్నీలో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా గైడ్ చేశారు. ఈ రోజు నేను సెకండ్ లైఫ్ అనుభవిస్తానంటే దానికి కారణం వీళ్ళందరూ కూడా. మనం ఒకసారి మనమే పేషెంట్ పొజిషన్లో ఉన్నాం అనుకుని మనం ఊహించుకుందాం. ఒక 30 ఏళ్ల వ్యక్తి, రీసెంట్గా మ్యారేజ్ అయింది, 6 నెలల పాప, కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది, ఏ మందులు వేసుకున్నా కూడా తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ అంతా పడిపోయింది అన్నారు, వైట్ బ్లడ్ సెల్స్ లేవు, జాండీస్ కూడా వచ్చింది అన్నారు. ప్రాబ్లం ఏంటో తెలియదు. అలా 6 రోజులు బట్ హై ఫీవర్, 105 ఫీవర్ తగ్గట్లేదు. ఆ పరిస్థితుల్లో నా 2023లో అపోలో హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అది చూస్తే ఇది ఏదో బ్లడ్ క్యాన్సర్లో ఉందే అనుకున్నాం. సరే అని బోన్ మ్యారో టెస్ట్లు అవి చేస్తే మనకి బ్లడ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్. ఆ వచ్చిన బ్లడ్ క్యాన్సర్ చాలా డేంజరస్ బ్లడ్ క్యాన్సర్. అది మనం ట్రీట్మెంట్ చేయకపోతే 1-2 మంత్స్లో కంటే ఎక్కువ బతకడం కష్టం అనుకునే క్యాన్సర్ అన్నమాట. అయితే సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనే టైంకి పేషెంట్కి సివియర్ జాండీస్ కూడా ఉంది. ఎంతంటే మామూలుగా అందరికీ 1 పాయింట్ కంటే తక్కువ ఉంటుంది, తనకి 9 పాయింట్లు ఉంది. 9 పాయింట్లు ఉన్నప్పుడు మనం ఏదైతే దీనికి కీమోథెరపీ అది పెట్టాలనుకుంటామో అది కూడా మనం వెళ్ళని పరిస్థితి. సరే అని చిన్న మందులు స్టెరాయిడ్స్ నేను స్టార్ట్ చేశాను. సరే నేను అప్పుడు పేషెంట్కి చెప్పాను, తగ్గిపోద్ది, కంగారు పడద్దాను. 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, కంటిన్యూస్ ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు. పేషెంట్ నా మీద కోపం కూడా పడ్డాడు. యాక్చువల్గా స్టార్టింగ్ సీరియస్ అయ్యి, ఏంటి సార్ మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మాకేం తగ్గట్లేదు, మాకు మీ మీద నమ్మకం కూడా లేదు అసలు అని చెప్పడం జరిగింది. ఆఫ్కోర్స్ ఆ పొజిషన్లో నేనున్నా కూడా అలాగే రియాక్ట్ అవుతాను. అయినా మనం కూడా మరి ఇంకేంటి ఆప్షన్స్ అని ఆలోచిస్తుంటే పేషెంట్కి స్లోగా జాండీస్ అనేది 9 నుంచి 20కి వెళ్ళిపోయింది. ఐసీయూలో పెట్టాం, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు.
అప్పుడు ఇంకా మనం కొంచెం వేరే విధంగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక కొత్త రకమైన మందు పెట్టాం ఈ జబ్బులో. దాని పేరు రిటుక్సిమాబ్. అది పెట్టి ఇది క్యాన్సర్కి ఒక పేషెంట్ జర్నీలో ఫస్ట్లీ ఆ పేషెంట్ ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్లీ వాళ్ళు లైక్ స్ట్రెంగ్త్గా చాలా మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ సెకండ్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫినాన్సెస్. అదిలో నేను ఇది మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి. అది అన్ని స్కీమ్స్ కోసం చాలామంది who cannot think of getting the treatment done, they are getting the treatment free. సో గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్. దెన్ తర్వాతే మన హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, ఈవెన్ మన స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. ఈ పేషెంట్స్కి వాళ్ళు సపోజ్ లిఫ్ట్లో కీమోథెరపీ నుంచి, బిఎంటీ నుంచి రేడియేషన్కి వస్తారు. ఆ టైంలో ఇన్ఫెక్షన్ రాదు. ఆ ఎంటైర్ ట్రాక్కి ఎలా మీరు ఒక బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలా గ్రీన్ కారిడార్ క్రియేట్ అవుతుంది కదా, అలాగే ఈ పేషెంట్స్ కోసం ఒక గ్రీన్ కారిడార్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి అవుతుంది. సో ఈ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాతే ఈ క్యాన్ విన్ ప్రోగ్రాంలో ఈ స్టోరీకి బయట రావాలి, ఈ స్టోరీ అందరికీ తెలియాలి. సో దట్ వాళ్ళకి ఎవరికి డయాగ్నోస్ అయితే వాళ్ళకి భయం ఉండదు. అదిలో మీరు మీన్స్ ఈ ప్రోగ్రామ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఈవెన్ ది మీడియా అండ్ యూ బ్రదర్స్ are also involved in their journey. వాళ్ళ జర్నీలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ ఈ స్టోరీ బయటే వచ్చేస్తే వేరే వేరే పర్సన్స్కి ఎప్పుడు డయాగ్నోస్ అయితే కూడా వాళ్ళ భయం నుంచి బయట వచ్చేసి ట్రీట్మెంట్కి చేస్తారు. అండ్ దే విల్ ఆల్సో విన్ ఓవర్ క్యాన్సర్. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ స్టెప్ which involves you people to help us to make this story so that other people come out of their fear and again fight this deadly disease, which is they call it as cancer, but it is not as deadly as it is. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ స్టోరీ టెల్లర్కి అవసరం ఏమైంది అని. స్టోరీ టెల్లర్స్ జనరల్గా స్కూల్స్లోని కాలేజెస్లోని చెప్తారు కదా. స్టోరీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? చిన్నప్పుడు మీ అమ్మమ్మ నానమ్మ దగ్గర కూర్చొని చెప్పే కథలు. సో ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ సైన్స్ పర్సన్, కాంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డాక్టర్స్, బట్ కార్టిజాల్ మన స్ట్రెస్ని హాయి చేస్తుంది. అదేవిధంగా ఆక్సిటోసిన్, రైట్ సార్, హ్యాపీ హార్మోన్. whenever you are listening stories you feel calm down. బేసిక్గా స్టోరీస్ మన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పమని పేరెంట్స్కి గైడ్ చేస్తుంటాం. నేను నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటర్, ఐఎమ్ ఏ కౌన్సిలర్, ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ స్టోరీ టెల్లర్. వెన్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ దీస్ జర్మ్స్, ఇట్స్ రియలీ ఆసమ్. స్టార్టింగ్లో అనిపించింది అక్కడ వర్క్ చేయగలనా, ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అని. బట్ ఒక్కొక్కరిని కలిసాక వాళ్ళ గురించి మొత్తం విన్నాక నాకు చెప్పాలంటే మెడికల్ టెర్మినాలజీ అంతగా తెలియదు, బట్ దే ఆర్ సో గుడ్ ఎట్ ఇట్. రియలీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దే ట్రీట్మెంట్, వాట్ దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. సో స్టోరీ టెల్లర్ రోల్ ఏంటి ఇక్కడ? వాళ్ళతో కూర్చొని మాట్లాడేగా ఒకటే అనిపించింది, ఈజీ కాదు, అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. Then I trained them, I mentored them how to narrate their story. ఈ స్టోరీ చెప్పడం వల్ల బయట సింపతి కానీ పిట్టి కానీ అక్కర్లేదు. ఐ వాంట్ ద కంపాషన్, ఎంపతి దట్ ఫర్ దీస్ పీపుల్. ఈ స్టోరీ చెప్పడం వల్ల లాభాలు సార్ ఆల్రెడీ సార్ చెప్పారు. ఏంటి అంటే ఇది విన్నవాళ్ళు ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని భయం పక్కన పెట్టేసి కరేజ్తో, ఎంపతితో, యూ షుడ్ నెవర్ గివ్ అప్. నాకేం కాదులే, ఇంత మంచి డాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి,
అలాగే గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఐ కెన్ గో త్రూ దిస్ అని ఆలోచించి బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో